Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారతీయ రైల్వే చరిత్రలో ఒడిశా ప్రమాదం ఓ చేదు జ్ఞాపకం. రైల్వే చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. వందల మందిని పొట్టన పెట్టుకోగా దాదాపు 1000 మందిని రోడ్డును పడేసింది. వందే భారత్ ఎక్స్ప్రెస్లతో దూసుకుపోతున్నామని చెప్పుకున్న రైల్వేకి ఈ ప్రమాదం మాయని మచ్చగా మారింది. అందుకే ఈ గాయం నుంచి పాఠాలు నేర్చుకుంటున్న రైల్వే అధికారులు దేశవ్యాప్తంగా భద్రతా డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రైలు ప్రమాదంలో సిగ్నలింగ్ వ్యవస్థ ఇంటర్లింకింగ్ లో జరిగిన తప్పిదాల వల్లే ఘోర దుర్ఘటన జరిగింది. దీంతో ఇప్పుడు అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థ, డబుల్ లాకింగ్ వ్యవస్థపై ఫోకస్ పెడుతున్నారు. వారం పాటు భద్రతా డ్రైవ్ చేపట్టి తనిఖీలు చేయనున్నారు. ఈ డ్రైవ్ లో సిగ్నలింగ్ వ్యవస్థను కంట్రోల్ చేసే ప్రదేశాలు, వాడే పరికరాలు అన్నింటినీ లోతుగా పరిశీలిస్తారు. తద్వారా ఎక్కడైనా లోపాలు కనిపిస్తే వెంటనే సరిచేస్తారు. అలాగే రైలు పట్టాల తీరును కూడా పరిశీలిస్తారు. ఈ డ్రైవ్ ద్వారా బయటపడే అన్ని లోపాలు సరిచేస్తూ మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగకుండా చేయాలని రైల్వే అధికారులు కంకణం కట్టుకున్నారు. మరోవైపు రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో అంతా క్లియర్ అయింది. రైళ్ల రాకపోకలు ఇదివరకటిలాగానే కొనసాగుతున్నాయి. అలాగే ప్రమాద ఘటనపై సిబిఐ దర్యాప్తునకు రైల్వే శాఖ సిఫార్సు చేయడంతో త్వరలోనే సిబిఐ రంగంలోకి దిగనుంది. సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వనుంది.